హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తానండి. చూడండి, ఒక సిస్టర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు, సిస్టర్ మీరు అన్ని బ్లౌజెస్ ఇలాగే అంటిస్తారా అని అడిగారు. లేదంటే అన్ని అంటించము, కింద ఒక క్లాత్ తీసుకోండి, వేస్ట్ క్లాత్ మీ దగ్గర ఏది ఉంటుంది. ఒరిజినల్ కిందకు ఉండాలండి, డూప్లికేట్ రాంగ్ సైడ్ పైకి ఉండాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో. లైన్స్ కానీ ఏమన్నా ఉంటే అవి నిలబడే ఉండాలండి. బొమ్మలు ఉన్నా, మనకి ఏనుగు బొమ్మలు ఉన్నా, లైన్స్ ఉన్నా, మనిషి బొమ్మలు ఉన్నా, ఏది ఉన్నా నిలబడి ఉంటేనే బ్లౌజ్కి అందం అండి. అడ్డం అయితే పెట్టొద్దు, అడ్డం పెట్టకండి, ఎప్పుడు పెట్టకండి. బ్లౌజ్ అందం అంతా పోతుంది. ఎంత బాగా స్టిచ్ చేయొచ్చు, మీరు ఎంత బాగా చేయండి, కాదంటలేదు. కానీ మనం వేసిన దాన్ని బట్టి మొత్తం మారిపోతుంది, బ్లౌజ్ అందం అంతా పోతుంది. ఇంటూ మార్క్ చేసాం కదా, చూడండి క్రాస్ మార్క్ చేసాం. ఫ్రంట్ పార్ట్ ఎలా వేయాలో తెలియట్లేదు, క్రాస్ వేయాలి. కటింగ్ క్రాస్ చేస్తున్నారు కానీ ఒరిజినల్ మీదకి వేసేసరికి క్రాస్ వేయట్లేదు. చూడండి, క్రాస్ రావాలి, ఇది క్రాస్ అండి. చూడండి, ప్రతిదీ చెక్ చేసుకోవాలి. వేసాము, కుట్టేసాము. కటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, స్టిచ్చింగ్, మనం వేసే క్లాత్, అన్ని ప్రతిదీ ఇంపార్టెంటే. ఆ విషయం మనకు తెలియాలి. నేను బాగా మీరు చెప్పినట్టే కట్ చేశానండి, రాలేదంటారు. ప్రతిదీ ఇంపార్టెంట్. ఎక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసాం, ఎక్కడ పావు ఇంచ్ వదిలేసాం, స్టిచ్ చేయడం, అంటించడం ప్రతిదీ ఇంపార్టెంట్. చూడండి, ఈ విధంగా పరుచుకోవాలి. నేను హ్యాండ్కి అంటించనండి, ఎందుకంటే హ్యాండ్ క్లాత్ సరిపోలేదు, జాయింట్లు వేయాలి. అది కాక ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను నేను, అందుకే అంటించలేదు. షేప్ బెల్ట్లు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, షేప్ బెల్ట్ కరెక్ట్గా వేసామా లేదో చెక్ చేసుకోవాలి. ఆ షేప్ బెల్ట్ కాట్ తెచ్చి ఫ్రంట్ రెండు సమానంగా వచ్చినాయో లేదో చూసుకుని అప్పుడు పరుచుకోవాలి. మీరేం చేస్తున్నారు, ఇంటూ మార్క్ పెట్టట్లేదు, క్రాస్ మార్కులు పెట్టలేదు, ఏమి వీల్ మార్కులు ఏమి చేయకుండా పెట్టేస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు. చూస్తుంటే రెండు ఒకవైపుకి వస్తున్నాయి. మెడ మొక్క ఉంది కదండి, అది ఆఫ్ చేసేసి పెట్టేయండి. ఇది కాజా పట్టి. కాజా పట్టి కూడా అంటించేస్తున్నానండి మ్యాక్సిమం. ఈ పని మనమే చేయవసరం లేదండి, ఎవరికైనా పని వచ్చితే ఇంట్లో మన వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు. చూడండి, అంటించడం రావట్లేదు, ఎలా పడితే అలా అంటించేస్తున్నారు. అలా కాదు, ఇప్పుడు నేను ఎలా పెట్టాను యాస్టీజ్కి అలా పెట్టేసేయండి. ఎక్కువ ఎక్కువ పెట్టేస్తున్నారండి, గమ్ము ఎక్కువ పెట్టద్దు, తక్కువ తక్కువ పెట్టండి. చిన్న చిన్న డాట్స్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో పెట్టండి. ఓకేనా, డాట్కి హాఫ్ ఇంచ్ గ్యాప్. కొన్ని ఉంటాయండి 1 ఇంచ్ గ్యాప్తో పెట్టినా అవుతాయి, ఎందుకంటే కాటన్ దానికి అట్రాక్షన్. రెండు ఒకటే కాబట్టి క్లాత్ దాది త్వరగా అంటుకుంటాయి. పట్టి ఉంటాయి, అస్సలు అంటుకో, ఆ పోగు నెట్టేస్తూ ఉంటుంది. క్లాత్ని బట్టి అంటుకుంటాయండి. అంతేనో అంటుకోవట్లేదని చెప్పి సొద్దలు పెట్టేయకండి. ఓకేనా, పెట్టకండి. ఇలా చూడండి, ఇలా పెట్టేసి యాస్టీజ్గా కింద నుంచి పైకి, ముందు పైనుంచి కిందకి వేసుకున్నాం కదా, ఇప్పుడు కింద నుంచి పైకి వేసేసి మనం చేతితో చక్కగా రెండు చేతులతో ఇలా పట్టుకుని ఇలా అనేసేయండి. ఓకేనా, నీట్గా ఉంటుంది, లెక్కకుండా ఉంటుంది. కొన్నిటికి పట్టు వాటికి సపోర్ట్ చేయదు, అలాంటివి అంటించము. కొన్ని వర్క్ బ్లౌజులు ఉంటాయి, వాటిని అంటించము, ఉల్టాలు తిప్పుకోవాలి. కాబట్టి ఏయో కొన్ని అంటే మనకి టైం సేవ్ అవడానికి. ఎక్కువసేపు మెషిన్ మీద ఉంటాం కదా స్టిచ్ చేయడానికి, దీన్ని కూడా స్టిచ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పీసులు కట్ చేసుకుని ఇదంతా ఎందుకని చెప్పి చక్కగా ఇలా మనం కింద కూర్చొని చక్కగా అంటించేసుకుని కట్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటే 1 అవర్లో, మీ టైంని బట్టండి, అట్లా 1 అవర్లో ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిపోద్ది. మనకు కూడా కొంచెం రెస్ట్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇలా అంటించేసుకోవాలి మొత్తం. ఇది క్లాసులో చెప్తున్నానండి, మా వాళ్ళకి నీట్గా అంటించట్లేదు. క్లాసులో వీళ్ళు అసలు అంటించట్లేదు అని చెప్పి చూసి విసిగిపోయి నేను క్లాసులో ఇలా చెప్పాల్సి వచ్చింది. ఇలా చెప్తున్నా, మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేసి చూపిస్తున్నాను. చూడండి, వాళ్ళ చేత అనిపిస్తున్నాను. చూడండి, అమ్మాయికి రావట్లేదు కొంతమందికి అని చెప్పి వాళ్ళు నేను అంటించాకంటే వాళ్ళకి కూడా వస్తుంది అని చెప్పి అంటిస్తున్నాను. ఈ విధంగా చూడండి, ఇలా పెట్టేసేయాలి, ఇట్లా అనాలి, మళ్ళీ రివర్స్ చేయాలి. చూడండి, అంటించడం రావట్లేదు. ప్రతిదీ ఇంపార్టెంట్ అండి, చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు దారమైన థ్రెడ్ అవుతుంది, మనం మిషన్ మీద ఉండాలి. దానికంటే ఒక గమ్ బాటిల్ తీసుకున్నామంటే చక్కగా నీట్గా అంటించేసుకోవచ్చు. ఈ విధంగా అంటించుకోండి. పట్టు వాటికి అంటించకండి. కొన్ని అంటుకోవట్లేదని మీరు ఇది ఒకటి కుట్టండి, కొన్ని కుట్టాలి. మనకి కుట్టడం రావాలి కదా, అన్నీ అంటించేసుకోవడం అంటే అవ్వదు. చూడండి, ఇట్లా అనాలి. ఓకేనా, ఎక్కడ ఉగ్గులు రాకూడదండి. మనం ఆల్రెడీ లైనింగ్ని తడిపి ఆరబెట్టి ఐరన్ చేసాము, ఎక్కడ మళ్ళీ షింకద క్లాత్, ఉగ్గులు రావు, నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగానే అంటించుకోవాలి. అప్పుడు మనకు పని ఈజీ అవుతుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. చాలామంది ఇవి ఎలా అని చెప్పి నన్ను చాలామంది అడుగుతారు. 2, 3 చోట్లకి వెళ్ళామండి, ఇవి ఎక్కడ మాకు రాలేదు, అది ఇది అని చెప్తారండి. ఓకే, రావు అంటే ఒక్కటండి, వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకు వచ్చింది వాళ్ళు చెప్తున్నారు అంతే. అంతేగాని వాళ్ళదే తప్పు కాదు.
ఓకేనా? చూడండి. అందుకే మనకేం కావాలో తెలియాలి. ముందు మీకేం కావాలి? ఏ మెజర్‌మెంట్స్ తెలియాలి. మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి? మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. అవి చూడండి. ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి. కటింగ్ వీడియోస్ ఉన్నాయి. టిప్స్ ఉన్నాయి. అన్నీ చూడండి. వీడియోస్ అన్నీ చెక్ చేయండి. అప్పుడు మీకేం కావాలి? మీ సైజ్ దొరకొచ్చు. మన ఛానెల్‌లో దొరకొచ్చు. ఆ సైజ్ చూసుకోండి. చూడండి. స్టిచ్ చేయండి. నాకు కామెంట్ చేయండి. అంతేకాని సిస్టర్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి అంటారు. బావుంటాయని నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను చాలా బాగా చెప్తాను కాబట్టి. ఓకేనా? మీరు అది కాదు చేయాల్సింది. మీరు స్టిచ్ చేసుకొని ఎలా వచ్చింది పర్ఫెక్ట్‌గా అది చెప్పండి చాలు. నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. క్లాస్‌లో వీళ్ళు స్టిచ్ చేసుకొస్తే ఎంత ఆనందంగా ఉండిద్దో ఆ రోజు. అందుకు మీరు కూడా కామెంట్ చేయండి. మీరు స్టిచ్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? అంతేగాని బావున్నాయి అంటే బావున్నాయి కాదంటలేదు. కాకపోతే ఇంకా చేసి చెప్తే ఇంకా హ్యాపీగా ఉంటదని. ఓకే? ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్